హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పటి వరకు నేను షర్ట్ యొక్క కటింగ్స్ స్టిచ్చింగ్స్ అయితే చెప్పాను, కానీ స్కర్ట్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ అయితే మీకు ఫుల్గా ఎప్పుడు చూపించలేదు కదా. సో అయితే చూడండి, ఒక్క వీడియోలో మీకు కటింగ్ అండ్ అలానే కుదిరితే స్టిచ్చింగ్ చూపిస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మాక్సిమం ఈ వీడియోలోనే చూపించడానికి ట్రై చేస్తాను అనమాట, వీడియోలు ఎంత బట్టి. సో ఫస్ట్ అయితే ఇది స్కూల్ యొక్క యూనిఫామ్ అనమాట. సో నేను ఎక్కువగా ఇలా మిషన్ టేబుల్ మీద కటింగ్ చేసేస్తూ ఉంటాను. సో అందుకోసం మనకి కట్ చేయడానికి కూడా వీలుగా ఉండాలి కదా, ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. కింద వైపున అంతా కూడా ఈక్వల్ గా ఉన్నట్లుగా పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా నీట్ గా ఈక్వల్ గా ఉన్నట్లుగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇలా నీట్ గా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఇలా ఈక్వల్ గా పెట్టుకున్నాను నేను మొత్తం అన్ని కూడా. ఇలా పెట్టుకున్న తర్వాత స్కర్ట్ అనేసరికి స్కూల్ యూనిఫామ్ స్కర్ట్ అనేసరికి ఏంటి అంటే మెయిన్ గా మనకి కింద వైపున ఒక 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే ఉంచుకుందాము. అంటే ఫోల్డ్ చేసుకుంటాం కదా, కింద వైపున ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం 2 ఇంచీలు అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో ఇక్కడ చూడండి, 2 ఇంచీలకి మార్క్ చేశాను కొంచెం డిస్టెన్స్ లో. ఇలా ఈ లైన్ చివరి వరకు కూడా ఇదే విధంగా 2 ఇంచీలకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి మెయిన్ గా ఈ స్కర్ట్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ లో ఏంటి అంటే 2 మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది. ఒకటి వచ్చేసరికి స్కర్ట్ యొక్క హైట్ అన్నమాట, ఇంకోటి వచ్చేసరికి నడుం లూజ్ కూడా మనకి మెయిన్ గా కుట్టేటప్పుడు కావాలి. ఇప్పుడు నాకు స్కర్ట్ లూజ్ 24 ఇంచీలు నడుం లూజ్, అలాగే స్కర్ట్ యొక్క హైట్ వచ్చేసరికి 21.5 ఇంచీలు. ఈ 21.5 ఇంచీలో కూడా 2 ఇంచీల పైన మనకి బెల్ట్ వస్తుంది కాబట్టి అది తగ్గించేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ట్రా మనం ఖర్చుతో 22 ఇంచీలు అనుకోండి. సో ఈ హాఫ్ ఇంచ్ 22 ఇంచీలు అంటే అందులో మనం 20 ఇంచీలకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 2 ఇంచీలు మనకి ఏంటంటే పై వైపున బెల్ట్ వస్తుంది కదా. సో ఇక్కడ నేను ఈ హాఫ్ ఇంచ్ పై వైపున ఖర్చు కోసం అనేసి కలిపేశాను, 22 ఇంచీలు అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచీలు మైనస్ చేసుకొని 20 ఇంచీలకి మార్క్ చేసుకుందాము. పైన ఎలాగా బెల్ట్ వస్తుంది కదా, సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు 20 ఇంచీలకి అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను. సేమ్ ఇదే 20 ఇంచీల్ని కొంచెం డిస్టెన్స్ లో మార్కింగ్ చేస్తున్నాను. ఇంకొంచెం డిస్టెన్స్ లో 20 ఇంచీలకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇంతేనండి. సో ఇప్పుడు మనం ఈ మార్కింగ్ మీదుగా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ మార్కింగ్ మీదుగా కట్ చేసుకోవడమే. అండ్ అలానే ఇక్కడ మనం 2 ఇంచీలకి కదా పెట్టుకున్నాం. సో ఇక్కడ చిన్న టక్ పెట్టేసుకోండి, ఎందుకంటే ఒక వైపున మనకి మార్కింగ్ ఉంటుంది, ఇంకొక వైపున ఉండవు కాబట్టి ఇలా టక్ పెట్టేసుకున్నామంటే కుట్టేటప్పుడు వీలుగా ఉంటుంది ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందాక పై వైపున 2 ఇంచీలు బెల్ట్ కోసం వస్తుంది అన్నాం కదా. సో ఆ 2 ఇంచీలు కూడా ఇప్పుడు చూద్దాము. అండ్ అలానే ఇది మనకి ఒక ఫోల్డింగ్ మీద ఉంది చూడండి, ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఉంది అండ్ ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఉంది. ఇలా పెట్టుకొని సో ఇప్పుడు 2.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఈ బెల్ట్ అనేది ఖర్చుకి ఉండాలి కదా. సో ఖర్చు కోసం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను. తీసుకోరా. సేమ్ ఇదే 2.5 ఇంచీల్ని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్ని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 24 ఇంచీల్లో సగం 12 ఇంచీలు కదా. సో 12 ఇంచీలకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అండ్ అలానే ఎందుకైనా మంచిది ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి బెల్ట్ అనమాట, పై వైపున వస్తుంది కదా స్కర్ట్ కి. సో అది ఇప్పుడు నీట్ గా ఇది ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఒకవేళ ఎక్కువైనా సరే కట్ చేసుకొని కుట్టుకోవచ్చు, కొంచెం ఎక్కువ ఉంటే మంచిది కదా అన్నట్లుగా నేను ఇలా కట్ చేశాను.
ఇదిగోండి ఇది మన నడుం బెల్ట్. అండ్ అలానే మనకి స్కర్ట్ కి పాకెట్ కావాలి కదా, సో పాకెట్ కోసం ఇక్కడ ఉన్న ఈ క్లాత్ అయితే నేను ఇలా స్ట్రైట్ గా సరిపోదు అనుకుంటా. మనకి కనీసం ఈ విడ్త్ వచ్చేసరికి 6 ఇంచీలు ఉండాలి. ఓకే 5.5 వస్తుంది, పర్వాలేదు. అండ్ హైట్ 11 ఇంచీలు అలా తీసుకుందాం. సో ఇప్పుడు ఎలా ఉందో అలా కటింగ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి జాయింట్ పడుతుంది కొంచెం ఎక్స్ట్రా, ఆ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా కట్ చేసుకొని ఈ పక్కన చిన్న క్లాత్ అయితే జాయింట్ చేస్తాను. ఇక్కడ జస్ట్ చిన్నదనమాట జాయింట్, కూడా చిన్న క్లాత్ జాయింట్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనకి పాకెట్ కి సరిపోతుంది. ఇంకా మనం స్కర్ట్ లోని రింగుల కోసం స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసుకోవాలి. సో ఆ స్ట్రైట్ పీస్ యొక్క విడ్త్ మనకి 4 ఇంచీల వరకు ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసరికి 4 ఇంచీలే ఉంది, కానీ ఇలా కుట్టుకుంటే ఏంటంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట కుట్టుకోవడం కోసం. సో అందుకే ఇలా స్ట్రైట్ పీస్ మనం స్టిచ్ చేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి రింగుల్ని, సరిపోతుంది. దానికోసం నేను ఇక్కడ ఈ స్కేల్ విడ్త్ ఎంత అయితే ఉందో అంత కూడా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. మీకు ఇంచెస్ లో చెప్పాలి అంటే ఒక 1 ఇంచ్ వరకు కూడా తీసుకోండి, సరిపోతుంది. సో ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ మీద కట్ చేసేసుకుందాం. సో చూడండి స్కర్ట్ లో మనకి మెయిన్ గా ఎక్కువ పార్ట్స్ ఏమి ఉండవు అనమాట, చాలా సింపుల్. సో ఫస్ట్ మనం కిందన ప్రిల్స్ వస్తుంది కదా, ఈ పార్ట్ అన్నమాట ఇది. అండ్ అలానే ఇది రింగ్స్ కోసం, ఇది వచ్చేసరికి పాకెట్, అండ్ అలానే ఇది వచ్చేసరికి బెల్ట్. అంతే మనకి స్కర్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ దీని యొక్క స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము, సరేనా? ఎందుకంటే వీడియో లెంత్ అన్నది కాస్త ఎక్కువ అవుతుంది కదా, మళ్ళీ మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఈజీగా సింపుల్ గా నేర్చుకుంటేనే బాగా అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ రోజు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.